హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉష్క జ్యువెల్స్ అండ్ క్లోతింగ్. అయితే మనం లాస్ట్ 3 వీడియోస్ ఎపిసోడ్ 1, 2, 3 కూడా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టి స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ అయితే బెస్ట్, మార్కెట్ ప్లేసెస్లో ఎలా పెట్టాలనేది మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 4లో ఓన్లీ జ్యువెలరీ బిజినెస్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. సో మీరు ఇచ్చే ఆ బూస్ట్ వల్ల నేను ఇంకా తెలుసుకొని బిజినెస్ టిప్స్ అనేవి చెప్తాను. సో కమింగ్ టు ఈ బిజినెస్ అంటే జ్యువెలరీ బిజినెస్ అంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా, నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ వచ్చినాయి అనమాట. సో ఆ డిఎమ్స్కి అక్కడ రిప్లై ఇచ్చాను. సో దట్ ఫుల్ వీడియో చేస్తే కొంతమందికి అయినా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా ఇంటి దగ్గర ఉండి స్టార్ట్ చేసుకునే వాళ్ళు కానీ చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి అడుగుతుంటే ఇది సెషన్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని మరి సెషన్ కండక్ట్ చేసి చెప్తున్నారు. అదేం తప్పు కాదు, అది కూడా ఒక రకమైన బిజినెస్సే. కానీ నేను అట్లా ఏం చేయకుండా ఫ్రీగా చెప్తున్నాను. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో కమింగ్ టు జ్యువెలరీ బిజినెస్, అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, జ్యువెలరీ బిజినెస్ అండ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే వెళ్తాయా వెళ్ళవా, అండ్ ఈ డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటాయి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఒకవేళ తీసుకుంటే వెళ్తాయా వెళ్ళవా అని చెప్పేసి. సో ఏం చేస్తా, ఈ బిజినెస్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే, మీరు ఫస్ట్ అనుకోండి ఏ బిజినెస్ అనేది ఖచ్చితంగా జ్యువెలరీ బిజినెస్ అనుకున్నారే అనుకోండి. ఫస్ట్ మీ సరౌండింగ్స్ చెక్ చేసుకోండి. అంటే మీ దగ్గర వచ్చి తీసుకుంటారా లేదా అనేది ఒకటి ఆలోచించుకోండి. ఎందుకంటే డైరెక్ట్ ఆన్లైన్ అయితే అస్సలు పోదు. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ బోల్డ్ మంది అయితే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవడానికే జనాలు ఇష్టపడతారు తప్ప కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. సో మీరు ఇంటి దగ్గర ఇన్ కేస్ వర్కింగ్ అయితే ఆఫీస్ వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం చూసుకోండి. సో దట్ అది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఓకే తీసుకుంటారని నమ్మకం కలిగిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, 5,000 10,000 అని చెప్పి చూసుకోండి. మీరు ఎంత పెట్టుకోగలుగుతారు, మినిమం 5,000 అయితే ఖచ్చితంగా పెట్టాలి. అండ్ మీ 5,000 కూడా చిన్న చిన్న హోల్సేల్ షాప్స్ ఉంటే వాళ్ళు మాత్రమే 5,000కి మీకు అన్ని ప్రొడక్ట్స్ ఇస్తారు. కానీ కొంచెం పెద్ద షాప్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద ఇప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీస్ ఉంటాయి. బ్రైడల్ జ్యువెలరీ ఇట్లాంటివి. వాళ్ళైతే 5,000కి ఇవ్వరు. మినిమమ్ 10,000 అయితే మనం పెట్టుకోవాలి. అండ్ ఈ జ్యువెలరీ మనం పర్చేస్ చేయడానికి ఎక్కడికో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ ముంబై, మచిలీపట్నం ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి జ్యువెలరీ. కానీ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేం. ఇన్ కేస్ మీరు హైదరాబాద్‌లో స్టేయింగ్ ఉంటే బేగం బజారే పెద్ద హోల్‌సేల్ మనకి. అక్కడే చీప్ టు చీప్ దొరుకుతాయి. కాకపోతే ఒక 2, 3 షాప్స్ అయితే తిరగాలి. సో 5,000 అనుకుంటే 5,000. ఈ 5,000కి ఎట్లాంటి మీకు మ్యాట్ ఫినిష్‌వి వస్తాయి. ఇన్ కేస్ మీరు స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళినట్టయితే మ్యాట్ ఫినిష్‌వి కనిపిస్తాయి. హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి మ్యాట్ ఫినిష్‌వి కనిపిస్తాయి. అట్లాంటివైతే మీకు తక్కువ ప్రైస్‌లో వస్తాయి. సో దట్ మీరు ఒక 100, 200 మార్జిన్ ఏసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా వస్తుంది 5,000కి. అండ్ ఇలాంటివి 5,000 అయితే అట్లాంటి షాప్స్. అండ్ 10,000 పెట్టుకోగలిగితే ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి కొంచెం. అంటే మనకు ఆల్రెడీ హోల్‌సేల్ షాప్స్‌లోనే మినిమమ్ 10,000 పెట్టాలి. సో దట్ మన ట్రెండీ కలెక్షన్ చూపిస్తారు. కానీ అవి కూడా అక్కడ మనకి మినిమమ్ ఒక 1000లోనే హారం, నెక్లెస్ అక్కడే 1000 చెప్తారు. సో దట్ మనం బయట ఎంతకు అమ్ముకోవాలి అనేది మీరు అక్కడే అవి చూసుకొని అక్కడే మీరు ఒక మ్యాప్ అయితే వేసేసుకోవాలి. సో అలాగా మనం 5,000-10,000 మధ్య అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. సో దట్ కలెక్షన్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ తెచ్చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ చేసే పనేంటి, ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పండి. మీరు ఇంటి దగ్గర వెళ్తాయి అనుకుంటే. అలా మీ రిలేటివ్స్, ఫ్యామిలీ, ఇంకా ఆఫీస్ మెంబర్స్ వీళ్ళందరికీ చెప్పండి. సో దట్ కలెక్షన్ వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్. ఎవరికైనా నచ్చితే కొన్ని తీసుకుంటారు, వెళ్తాయి. ఓకే. అండ్ మీకు కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు చెప్పారని కొంతమంది తీసుకుంటారు, కొంతమంది నచ్చి తీసుకుంటారు. ఇట్లా ఉంటారు కదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000కి తెచ్చారు. ఒక 4,000 సేల్ అయినాయి. ఆ 4,000 ఇంకో 1,000 వేసుకోండి. సో చిన్న షాప్స్‌కెళ్ళండి. 5,000 పెట్టి తెచ్చుకోండి. సో దట్ మీరు ఇప్పుడు 15,000 ఇన్వెస్ట్ చేసినట్టు. కానీ మీకు ఓన్లీ 10,000 ఇన్వెస్ట్ చేసినట్టు 4,000 ఆల్రెడీ మనకు వెళ్ళినాయి కదా! సో ఆ 4,000 పెట్టి కూడా తెచ్చుకోండి. సో దట్ బ్లాక్ బీడ్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ కలెక్షన్. ఇంటి దగ్గర వాళ్ళైతే చూసి తీసుకుంటారు కాబట్టి ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఇలాంటివి ఇష్టపడతారు. సో అలాంటివి తెచ్చుకోండి. సో ఈ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇంటి దగ్గర వీలైతే బోర్డు పెట్టుకోండి బయట. సో దట్ రోడ్డు మీద మీది రోడ్డు పక్కన అయితే ఇంకా అడ్వాంటేజ్. రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు చూసుకొని కావాలి అంటూ వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రియేట్ చేసుకోండి పేజ్.
ఇన్‌స్టాగ్రామ్ పేజ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఈ 3 దాటిల్లో ఒకటి క్రియేట్ చేసుకోండి ఛానల్ అండ్ పేజ్. క్రియేట్ చేసుకొని డైలీ మీరు కలెక్షన్ పెడుతుండే. అంటే మీరు సాంగ్ గాని ఇట్లాంటివి ఏం పెట్టొద్దు. డైరెక్ట్ మీరు కెమెరా ఫేస్ చేసి ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో దట్ మీకు ఒకళ్ళు ఇద్దరని చెప్పి ఫాలోవర్స్ మెల్లగా పెరుగుతా ఉంటారు. ఓకే. అండ్ అంతే కాకుండా మీరు ఇంటి దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్స్‌కో, ఎక్కడికో చోటకి మీ ప్రొడక్ట్ అనేది వేసుకొని వెళ్తారు. సో దట్ అక్కడ ఎవరికైనా నచ్చి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో దట్ అలా బిజినెస్‌ని మెల్లమెల్లగా పెంచుకోవాలనమాట. ఇట్లా గ్రో చేసుకుంటేనే మాత్రమే ప్రెజెంట్ స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు ఎల ఒక గ్రో అవ్వగలరు. అంతేగాని డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే అస్సలు గ్రో అవ్వరు. ఎందుకంటే యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది స్టార్ట్ చేసేసారు. అండ్ కొనేవాళ్ళు కూడా ఫాలోవర్స్ ఎంతమందున్నారు అని చూసి కొనేస్తున్నారు తప్ప అది ఫేకా, నిజమైన పేజా, ట్రస్టెడ్ పేజా అనేది ఎవ్వరు చూడట్ల. ఇన్ కేస్ ఫేక్ పేజ్ అయినా ఇప్పుడు పెట్టేసి ఫాలోవర్స్ ఎక్కువుండి ఒక ప్రొడక్ట్ పెట్టేసారు వెంటనే అమౌంట్ పే చేసేస్తున్నారు. ప్రొడక్ట్ రావట్లేదు, అమౌంట్ రావట్లేదు, రెస్పాన్స్ ఉండదు. సో, స్మాల్ బిజినెస్ వాళ్ళు కస్టమర్స్ కూడా స్మాల్ బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా బావుంటుంది వాళ్ళకి కూడా. కానీ అలాగ ఎవరు చెయ్యరు. సో దట్ అది వాళ్ళకి మైనస్, మనకి మైనసే. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే మనం గ్రోత్ అనేది పెరుగుతుంది. సో, ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. అంతేకాదు మనది ఉష్క జ్యువెల్స్ అండ్ క్లోతింగ్ పేజ్ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. సో దట్ ఎళ్లి ఫాలో చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకేమైనా కలెక్షన్ నచ్చితే కామెంట్ చేయండి ఆర్ డీఎం చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. యూట్యూబ్ లైవ్ కూడా పెడుతున్నాను. చాలామంది మన దగ్గర తీసుకున్నారు, రివ్యూస్ ఇచ్చారు. సో, మనది ట్రస్టెడ్ పేజ్. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో, నా ఈ చిన్ని కుట్టి బిజినెస్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా యూట్యూబ్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై.